హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ వైసీపీ పార్టీలు ఎందుకు సైలెంట్గా ఉండిపోయాయి? అసలు అందరూ అంటున్నట్లే ఆ పార్టీలు నిజంగా కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నాయా? ఇప్పుడు 2029లో వాటి పాత్ర ఎలా ఉండబోతుందో చూద్దాం. 2019, 2024 వరకు చూస్తే తెలంగాణలోని బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రతిపక్షాలకు కనపడిన స్థాయిలో మంచి ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. అటువంటి బలమైన ప్రభుత్వాలు ఈరోజు తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నాయంటే దానికి ప్రధాన కారణం ఆ పార్టీ అధినేతలనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గారు బలమైన ప్రభుత్వాలు ఉండటం వలనో లేదా తమ అజ్ఞానం వల్ల తెలియదు కానీ వాళ్ళు రాష్ట్రాలను తమ సొంత ప్రాంతాలుగా భావించారు. అందుకని వాళ్ళు ప్రతిపక్షాలు ఉన్నట్లు కూడా భావించలేదు. కావున వాళ్ళ వ్యవస్థలతోనూ వ్యక్తులతోనూ ఒక ఆట ఆడుకున్నారనే చెప్పాలి. ఆఖరుగా ఎలక్షన్స్ సమయం వచ్చేవరకు వాళ్ళు ప్రతిపక్షాలు ఎంత ప్రమాదకరమో గుర్తించి విజయం కోసం పోరాడినా ఈలోపు జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇంచుమించుగా ఇద్దరు ఓటమికి కారణం అహంకారం అనే చెప్పాలి. అయితే ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే తెలంగాణలోని కాంగ్రెస్ ఒక బలమైన శక్తిగా అవతరించింది. బీజేపీ కూడా ఒక ప్రతిపక్షానికి కావాల్సిన శక్తిని ఏర్పాటు చేసుకుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలను చూస్తుంటే వారు రాజకీయంగా శాశ్వతంగా ఎదగటానికి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలో అలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ మనుగడ మీద ఆ పార్టీల ఆధిపత్యం వల్ల ఆ పార్టీ వెనకబడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అలాగే ఇంకా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కూడా తెలంగాణలో ఏర్పడయ్యే అవకాశం ఉండటం వలన ఆ పార్టీకి తెలంగాణలో గట్టి పరిస్థితులు ఉంటాయనటం ఖచ్చితంగా ఊహించవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లో చూస్తే తన అహంభావం వల్ల 157 సీట్ల నుంచి 11 సీట్లకు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి తన పార్టీని నిర్మించుకోవడానికి వాళ్ళకి జనసేన, బీజేపీ రూపంలో ప్రధాన ప్రత్యర్థి ఎదురు కావచ్చు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే టీడీపీ, జనసేన, బీజేపీల వెలుగు ఇప్పట్లో తగ్గేటట్లు లేదు. 2029 వరకు ఈ మూడు పార్టీలు కలిసే ఉన్న అమరావతి, పోలవరం అలాగే సంక్షేమ పథకాలను కూడా పటిష్టంగా అమలు చేసేటట్లు ఉన్నారు. కాబట్టి ప్రజల్లో ఆగిపోతాయనుకున్న నిర్మాణాలు మొదలయ్యే వరకు ఆ పార్టీకి మంచి పాజిటివ్ వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఒకవేళ జనసేన, బీజేపీ కూడా సొంత అస్తిత్వం కోసం ప్రయత్నిస్తాయి. కాబట్టి జనసేన, బీజేపీ పార్టీలు కూడా వేరే ఆ రాష్ట్రంలో పోటీ చేసినా వాటికి మంచి పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి. కాబట్టి ఎటు చూసినా వైసీపీ ప్రమాదంలో పడే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉన్నది. అయితే అక్కడ బీఆర్ఎస్, ఇక్కడ వైసీపీలు కూడా పార్టీని నిర్మించుకోవడానికి అనేక అవకాశాలున్నా వాళ్ళ తప్పుల్ని, వాళ్ళ లోపాలను సవరించుకొని ముందుకెళ్లే ప్రయత్నాలు ఏమాత్రం కనపడటం లేదు. ఓడిపోయాక కూడా మా పార్టీ తప్పేమీ లేదు, అంతా ప్రజలు ఈవీఎంలే చేసినట్లుగా మాట్లాడుతున్నారు. అయితే బీఆర్ఎస్, వైసీపీలు కూడా ప్రజల్లో కొన్ని మంచి కార్యక్రమాలే చేశాయి. కావున వాళ్ళ అహంకారాన్ని తగ్గించుకొని వాళ్ళ తప్పులను ఒప్పుకొని మాత్రం ప్రజల్లోకి వెళ్తే ప్రధాన ప్రతిపక్షాలుగా లేదా 2009లో అధికారం దిశగా ఉండే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి.